వెల్కమ్ టు చిత్రం చర్చ. ఈ రోజు నేను 1 అవర్ 58 మినిట్స్ రన్ టైమ్ తో తీసిన హాలీవుడ్ మూవీ ట్రాన్ ఐరస్ రివ్యూ చెప్పబోతున్నా. ఈ మూవీ ట్రాన్ లెగసీ 2010 మూవీకి సీక్వెల్ గా తీశారు. ఈ మూవీలో జారెడ్ లెటో ఇంకా గ్రేటా లీ ఐరస్ ఈవ్ కింగ్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. ఇదొక గేమ్ లో నుంచి బయటకు వచ్చిన ఒక నాన్ ప్లేయింగ్ క్యారెక్టర్ స్టోరీ. ఒక గేమ్ లో ఉన్న క్యారెక్టర్ ఎలా రియల్ లైఫ్ కి వచ్చి బ్రతకాలి అనుకుంటుందో దానిపై ఈ మూవీని తీశారు. మూవీ రివ్యూకి వస్తే ఇదొక గేమ్ లో ఉన్న క్యారెక్టర్ అవడం వల్ల కొన్ని సీన్స్ రియల్ లైఫ్ లో ఉంటాయి, ఇంకా చాలా సీన్స్ వర్చువల్ లైఫ్ లో ఉంటాయి. వర్చువల్ లైఫ్ లో గ్రాఫిక్స్ అన్ని గేమ్ ఇంకా అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీతో కూడుంటాయి. సో గేమింగ్ టెక్నాలజీ టైప్ మూవీ చూసే వాళ్ళకి ఒక మంచి మూవీ అని చెప్పాలి. మూవీ స్టోరీకి వస్తే అంతరా ఏమీ లేదు, సింపుల్ ఉంది. ఒక ప్రోగ్రామ్ లో ఉన్న క్యారెక్టర్ రియల్ లైఫ్ కు వచ్చిన తర్వాత మనసుల్లా ఫీలింగ్స్ ఫీల్ అవుతుంది. అప్పుడు ఆ ప్రోగ్రామ్ రియల్ లైఫ్ లో పర్మనెంట్ గా ఉండుకోవాలని ఒక కోడ్ ని వెతుకుతుంది. దానిపై మూవీ తీశారు. మూవీ మొత్తం స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది, అంతలా ట్విస్ట్ ఏమీ ఉండవు. కానీ గ్రాఫిక్స్ మాత్రం ఒక గేమింగ్ లైఫ్ లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. వాచబుల్ ఫర్ హైలీ గ్రాఫిక్స్, ఎందుకంటే గ్రాఫిక్స్ అన్ని చాలా బాగున్నాయి. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ పై 3 out of 5. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే మరెన్నో రివ్యూస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి